లేనిదే ముద్ద దిగనోళ్ళు చాలా మంది ఉంటారు. వారంలా ఒక్కనాడన్న కోడి కూరతోని తినకుంటే అస్సలు అన్నం తిననట్టే ఉంటుంది చాలా మందికి కదా. ఇక దినం మన రాష్ట్రంలో లక్షల కిలోల కోడి కూర అమ్ముడు పోతుంది కదా. అసంటుదోళ్ళ చికెన్ సెంటర్లే బంద్ అయిపోయినాయి కాదు, ఈడ ఆడ అని కాదు, మన రాష్ట్రం అంతటా కోడి కూర దుకాణాలు బంద్ పెట్టిరు. చికెన్ ఏడ దొరకలే. ఎందుకంటే అగో వాళ్ళు చెప్తారు ఇనుర్రి. మాకు మార్జిన్ ఈ బడా కంపెనీలు ఉన్నాయో, పెద్ద కంపెనీలు కార్పొరేట్ సంస్థ ఉందో వాళ్ళు మార్జిన్ తగ్గడం జరిగింది సార్. గత 6 నెలల నుంచి చాలా నష్టాల బాటలో పడుతున్నాము. దాన్ని కూడా ఆ కంపెనీ కూడా పొయ్యి కూడా 2 సార్లు వివరించడం జరిగింది. వాళ్ళు చాలా లైట్గా తీసుకున్నారు. మీరేం చేశారు అన్న ధోరణితో పోతున్నారు. కాబట్టి మాకు జరుగుతున్న అన్యాయాన్ని గవర్నమెంట్ దృష్టికి పోయే విధంగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బంద్కు పిలుపునియడం జరిగింది. స్వచ్ఛందంగా ప్రతి దుకాణం వ్యక్తి రోడ్ల మీద వచ్చి నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఆగనట గందుకే రాష్ట్రంలో చికెన్ సెంటర్లు నడిపేటోళ్ళు ఒక మాట అనుకొని దుకాణాలు బంద్ పెట్టిర్రు. వీళ్ళకు కోళ్ళేసే పౌల్ట్రీ కంపెనీలు లాభాలు ఎక్కువ ఇత్తలేరటనోళ్ళ అసలు వీళ్ళు చేసే కష్టానికి వచ్చే ఆమ్దానికి అస్సలు సంబంధమే ఉంటలేదట. అందుకే జర మాకు అమ్మేటప్పుడు మార్జిన్ రేట్ వెంచురని డిమాండ్ చేస్తాన్లు. ఇదివరకే ఈ పౌల్ట్రోళ్లకు ఎన్నో మాటలు చెప్పిరట, కానీ వాళ్ళు దేగుడే లేదట ఈ చికెన్ సెంటర్ వాళ్ళను. ఇప్పుడు కిలో మీద ఈ పౌల్ట్రోళ్లు 26 రూపాయలు లాభం ఇస్తాన్లట. గా 26 రూపాయలు ఏ మూలకు సరిపోతలేవు, దుకాణం నడుసుడు అయితలేదు. కమస్కం 40 రూపాయలన్న వేయమని డిమాండ్ చేస్తాన్లు. ఇక పౌల్ట్రోళ్లు పట్టించుకోకపోయే వరకల్లా ఇక చికెన్ సెంటర్లు అన్ని బంద్ పెట్టి నిరసన చేసిర్రు. హైదరాబాద్ ఇందిరా పార్కు కాడ పెద్ద ధర్నా కార్యక్రమం కూడా పెట్టుకున్నారు. అగో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా అప్పుడున్న పెద్దలు అప్పుడు ఒక రేట్ డిసైడ్ చేసి అందరికీ అనుకూలంగా ఒక రేట్ డిసైడ్ చేశారు. గత 6 నెలల నుండి ఈ బడా కంపెనీ వాళ్ళు రిటైల్ చికెన్ వ్యాపారస్తులకు లాభాలు ఇవ్వకుండా వాళ్ళని చాలా ఆర్థికంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు. దీని కారణంగా ఈ రిటైల్ వ్యాపారస్తులు ఎవరు కూడా షాప్ కిరాయిలు కానీ, ఇంటి కిరాయిలు కానీ, పనిపిల్లల జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఆర్థికంగా చాలా దిగజారిపోయి ఉన్నాం. కాబట్టి మేము మా సమస్యను గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడానికి నిర్ణయించుకున్నాము. ఇక ఊళ్ళల్లో కూడా చికెన్ సెంటర్ వాళ్ళు పోటీలు గీటీలు పక్కకు పెట్టి అందరు ఒకటే ర్యాలీలు తీసిర్రు. ఇక ఎవరన్నా చికెన్ సెంటర్లు ఓపెనింగ్ చేస్తే బంద్ పెట్టిచ్చిర్రు. ఇక చికెన్ సెంటర్లు బంద్ అయ్యే వరకల్లా దావతులు వేసుకునేటోళ్లకు ఒక తిప్పల్లా ఇక హోటల్ అంటేనే చికెన్ బిర్యానీ అయ్యే. ఇక హోటళ్లకు కూడా జర్ర ఎటమటం అవుతున్నాయి. కానీ అదేందో మన జనాలకు ఏదన్నా దొరకనప్పుడే అదే కావాలని అనిపిస్తుంది. ఇక చికెన్ సెంటర్లు బంద్ అయినాయని ఎరికయ్యే వరకల్లా నీసు దినాలని ఇంకా ఎక్కువ కాశి పెరిగినట్టున్నది. అందుకే ఒక్క దుకాణం అన్నా తెరిచుండకపోతుందా అని రౌర్లేసిర్రు. ఇక దుకాణాలు బంద్ అయినాయని ఎరికయ్యే వరకల్లా ఇక షాపుల మీద పడ్డారు. ఇంకెందిగా చేపలకు మటన్ కు గిరాకు బాగా పెరిగింది. సందు మోకా చూసుకొని వాళ్ళు కూడా రేట్లు పెంచిరట. మరి చికెన్ సెంటర్ వాళ్ళ డిమాండ్లు ఎన్నడు తీరుతాయో, ఈ దుకాణాలు ఎప్పుడు తెరుస్తారో తెలియాల్సి ఉన్నది. అప్పటిదాకా ఏదో సినిమాలో చూయించినట్టు కోడిని చూసుకుంటా కూరగాయలు తిండే